ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు మెయిల్స్లోను, కామెంట్స్లోనూ గురువుగారు ఈరోజు చంద్రగ్రహణం ఉంది కదా, అలాగే పౌర్ణమి కూడుకుని ఉంది కదా, ఏదైనా తేలికైన లక్ష్మీ కారకత్వంగా ఉండే ఉపాయం చెప్పండి. తంత్రంలో చాలా ఉపాయాలు ఉన్నాయి, మీరు చెప్పారు, చాలా వీడియోలో చెప్పారు. కానీ మాకు తేలికగా లక్ష్మీ యోగం కలగడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు. మీరు ఈ గ్రహణ సమయాన్ని, ఈ పౌర్ణమిని మీరు సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. లక్ష్మీ యోగం అంటే ధనము, ఆస్తులు, పాస్తులే కాదు, ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, కుటుంబ ఆరోగ్యము, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ గ్రహణం అనేది కొంతవరకు కొన్ని రాసుల వారికి నకారాత్మకమైన స్థితిని కలగజేస్తాయి. కానీ మీరు గ్రహణ సమయంలో ఎవరైతే ఒక చిన్న ముద్ర, చిన్న మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఆ ముద్ర ఏంటి, ఎలా సాధన చేయాలో మీకు నేను వివరిస్తాను. ముద్ర వచ్చేసి లక్ష్మీ కుబేర ముద్ర. మీరు చేతులు చూడండి, ఈ 3 వేలు లోపల పెట్టుకోండి. ఈ 3 వేలు, ఈ 2 వేలు ఇలా పెట్టుకోండి. ఈ మన బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇలా పెట్టుకోండి. ఈ 2 చేతిలో కూడా, ఎడం చేతిలోను కుడి చేతిలో కూడా ఇలా పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా కూర్చొని, లేదా కుర్చీలో అయినా పర్వాలేదు, హాల్లో అయినా ఎక్కడైనా సరే, మంచం మీద కాకుండా కూర్చొని గ్రహణం పట్టుకున్న సమయంలో, గ్రహణం ఉన్న సమయంలో ఈ ముద్ర లక్ష్మీ కుబేర ముద్ర వేసి మీరు ఓం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం లక్ష్మీ కుబేరాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపం చేస్తూ ఉండండి. ఎప్పుడు నుండి రాత్రి 1 గంట నుండి 2:30 గంటల వరకు ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. మనసులో అనుకుంటుండండి, ఓం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం లక్ష్మీ కుబేరాయ నమః. ఈ ముద్ర మీరు ఖచ్చితంగా వేసి ఉంచండి. ఒకవేళ ముద్ర మీకు 10 నిమిషాలు వేశారు, ఇబ్బందిగా ఉంది, ముద్ర తీసేసి మీ 2 చేతుల్ని ఇలా పెట్టుకొని, మీ హృదయ భాగంలో పెట్టుకొని, ఇలా పెట్టుకొని మీరు మనసులో ఓం లక్ష్మీ కుబేరాయ నమః, ఓం లక్ష్మీ కుబేరాయ నమః అనుకోండి. ఇలా మీరు ఈ సమయాన్ని లక్ష్మీ కుబేరాయ నమః మంత్రంతో కనుక పూర్తి చేస్తే ఈ సంవత్సరం మొత్తం, అంటే ఈ శరత్ పౌర్ణమి నుండి రాబోయే శరత్ పౌర్ణమి వరకు కూడా మీకు లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది. అలాగే మానసికమైన శాంతి ఇలాంటివి కూడా తగ్గిపోతాయి. అంతకుముందు వీడియోలో కూడా ఉప్పుతో కూడా ఉపాయం చెప్పాను, దాన్ని కూడా ప్రయత్నం చేయండి, చాలా తేలికైంది. అలాగే ఇంకొకటి ఏంటంటే రాబోయే ధనత్రయోదశి, దీపావళి, ఈ సమయాలకి మీరు ఇప్పుడు నుండి మొదలుపెట్టి ప్రతిరోజు కూడా సమయంలో, అంటే సాయంత్రం 6 గంటల నుండి 7:30 మధ్యలో మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు సాధన చేసినా మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే ఇప్పుడు నుండి దీపావళి వరకు, అంటే దీపావళి రోజు స్పెషల్ పూజలు ఉంటాయి. అందులో ఈ సమయంలో, ఈరోజు ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన ఏదైనా తాంత్రిక పదార్థం ఏదైనా ఉంది అంటే అత్యంత శక్తివంతమైన తాంత్రిక పదార్థాల్లో మొట్టమొదటిది ఇంద్రజాలం, రెండవది నల్ల పసుపు, మూడవది గోమతి చక్రాలు. ఇవి ఖచ్చితంగా మనం ఈ సమయంలో తీసుకోవచ్చు. అలాగే మనం మనంగా సిద్ధింప చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈరోజు మన ఇంట్లో ఉన్న దేవతా వస్తువులు, శంకులు కావచ్చు, గోమతి చక్రాలు కావచ్చు, నల్ల పసుపు కావచ్చు, దేవతా పటాలు కావచ్చు, నిమ్మల ఈకలు కావచ్చు, తాంత్రిక పదార్థాలు ఇంద్రజాలు కానీ, హతజోడి లాంటివి కూడా చంద్రుడికి చూపించవచ్చు. అది కూడా ఎన్ని గంటల లోపు? 11 గంటల లోపే చేయాలి. మీరు వీలైతే సాయంత్రం 7 నుండి 9 లోపు చేసినా చాలా ఉత్తమంగా శక్తి పొందుతాయి. లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆ వస్తువుల్లోకి రావటం మీకు అత్యంత అద్భుతమైన శక్తిని ఇస్తుంది. మీరు వీలైనంత వరకు ఈరోజు ఈ మంత్రాన్ని చేయండి. అలాగే ఇంకా వీలు కాలేదు, ఏం గురుమంత్రం లేదనుకోండి, నమశివాయ, నమో నారాయణాయ, ఓం మహాలక్ష్మియే నమః, ఓం సరస్వతియే నమః. విద్య కావాల్సిన వారు సరస్వతిని, ధనయోగం కావాల్సిన వారు లక్ష్మీదేవిని, అలాగే మానసిక ప్రశాంతత కావాలనుకున్నవారు చంద్రభగవానుని, ఓం చంద్రాయ నమః. అలాగే ధనం కావాలనుకునేవారు ఓం కుబేరాయ నమః. ఇలా మీరు ఏ మంత్రాన్నైనా ఈ సమయంలో నామమంత్రాన్ని జపం చేయండి, విశేషమైన ఫలితం కలుగుతుంది. నేను ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్పగలను, 100% మీరు ఇది చేస్తే మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఏదైతే నెగటివ్, నకారాత్మకమైన గ్రహస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యవు. ఎందుకంటే యక్షరాజు అయిన కుబేరుడు మనకి ఖచ్చితంగా అద్భుతమైన శక్తిని ఇస్తారు. కుబేరుడు యొక్క అనుగ్రహం కలిగింది అంటే శివుడి యొక్క అనుగ్రహం కలిగినంత ఫలితం ఉంటుంది. శివుడు
స్వయంగా వరం ఇచ్చిన వాడు కుబేరుడు. లక్ష్మీ యోగం పొందాలనుకునేవారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, పరాదేవత యొక్క అనుగ్రహం చేత మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందుతారు. మీ అందరికీ కూడా మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా మంచి జరగాలని మరొక మారు అమ్మవారిని, పరాదేవతను కోరుకుంటూ మీకు నమస్కారం చేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.